ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపుల ఘటనపై కేంద్రం సీరియస్ అయింది. ఎయిర్ ఇండియా అవుట్గోయింగ్ సీఈఓ అకౌంటబుల్ మేనేజర్ క్యాంబెల్ విల్సన్ కు పౌర విమానయాన శాఖ సమన్లు జారీ చేసింది. భద్రతా ప్రమాణాలు, బాధ్యత, ఘటన సమయంలో తీసుకున్న చర్యలపై వివరణ కోరింది. ఆగస్టు 4న ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా A320 విమానం గాల్లో ప్రయాణిస్తూ ఉండగా ఒక్కసారిగా దాదాపు 300 అడుగుల ఎత్తు కోల్పోయింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు, సిబ్బంది గాయపడ్డారు. అనంతరం ఫ్లైట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఘటనను సీరియస్ గా పరిగణించిన పౌర విమానయాన శాఖ అధికారులు విమానం ఫ్లైట్ డేటా రికార్డర్ అలాగే కాక్పిట్ వాయిస్ రికార్డును దర్యాప్తు కోసం స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు అసలు కారణం ఏంటి, విమానంలో భద్రతా విధానాలు సరిగ్గా పాటించారా అన్న కోణాల్లో విచారణ సాగుతోంది. ఇదే సమయంలో పౌర విమానయాన శాఖ కీలక సమావేశం నిర్వహించింది. శాఖ కార్యదర్శి సమీర్ సిన్హా, డీజీసీఏ డైరెక్టర్ జనరల్ వీర్ విక్రమ్ యాదవ్, ఏఏఐబీ డైరెక్టర్ జనరల్ జీవీజీ యుగంధర్ సమావేశంలో పాల్గొన్నారు. ఘటనకు సంబంధించి భద్రత, బాధ్యత, నియంత్రణ చర్యలపై చర్చించినట్లుగా సమాచారం. మరోవైపు విమాన తయారీ సంస్థ ఎయిర్బస్, ఫ్రాన్స్కు చెందిన బీఈఏ నిపుణులు కూడా ఈ దర్యాప్తులో సహకరించనున్నారు. ఘటనకు సంబంధించిన సాంకేతిక అంశాలను విశ్లేషించేందుకు అంతర్జాతీయ నిపుణుల సహకారాన్ని తీసుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.